Your sorrow will turn into joy. After 8 years, she is walking. Look at her smiling. She is full of joy. Sisters, today the Lord says from Isaiah 61:7. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం నుండి నేడు ప్రభు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నారు. Instead of your shame you will receive a double portion. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. Our God is a God of restoration. మన దేవుడు తిరిగి పునరుద్ధీకరించే దేవుడై ఉంటూ ఉన్నాడు. This verse teaches us how God gives us complete transformation. దేవుడు మనకు ఏ విధంగా సంపూర్ణమైన రూపాంతరతను కలుగజేస్తాడు అనేది ఈ వచనము మనకు తెలియజేస్తుంది. This verse shows us how God can bring complete transformation in our life. దేవుడు మన జీవితాల్లో సంపూర్ణమైన రూపాంతరతను ఎలా కలుగజేస్తాడో ఈ వచనం మనకు తెలియజేస్తుంది. In Psalm 126:5, that's what the Bible says. 126వ కీర్తన 5వ వచనంలో బైబిల్ గ్రంథం అదే చెబుతున్నది. Those who sow with tears will reap with songs of joy. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అని లేఖనం సెలవిస్తుంది. Those who go out weeping, carrying seed to sow, will return with songs of joy, carrying sheaves with them. పడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. God will turn every emptiness into blessings in full measure. దేవుడు ప్రతి విధమైన శూన్యతను సంపూర్ణమైన ఆశీర్వాదములుగా మార్చివేస్తాడు. We may be crying saying I have nothing in my hand. నా చేతిలో ఏమీనూ లేదు అని మీరు విలపిస్తూ ఉండవచ్చు. We may be crying to the Lord for a long time for us to receive a blessing from God's hand. ప్రభు హస్తముల నుండి ఒక ఆశీర్వాదం పొందుకోవడం కొరకై దీర్ఘకాలము నుండి మొరపెడుతూ ఉండవచ్చు. But then be sure that God will restore everything back in our lives. అయితే మన జీవితాల్లో ప్రభు సమస్తమును పునరుద్ధీకరిస్తాడు అనే విశ్వాసమును మీరు కలిగి ఉండండి. That too in double measure. అది కూడా రెండంతలుగా ఆయన కలుగజేస్తాడు. God always gives us more than we ask or even imagine. మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అధికముగా ప్రభు ఎల్లప్పుడూ మనకు అనుగ్రహిస్తాడు. He is such a generous God. ఆయన అటువంటి ధారాళత్వము కలిగిన దేవుడై ఉంటూ ఉన్నాడు. Man may just give us back what we did for them. మనం ఏది చేశామో దానికి మాత్రమే ప్రతిఫలము మనుషులు ఇస్తారు. But then God gives us back in double measure. కానీ దేవుడు మనకు రెండంతలుగా తిరిగి సమకూరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నా పేరు మాదేవ్ పద్మజులండి. 2024లో హార్ట్లో హోల్స్ కొంచెం ప్రాబ్లం ఉన్నాయని చెప్పారు. ఒక్కసారి కళ్ళు దిగి పడిపోయింది. నేను పడిపోతే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే ఇక్కడ తర్వాత మళ్ళీ సర్జరీ చేయాలన్నారు. సర్జరీ చేయాలి లేకపోతే బతకదని చెప్పి డాక్టర్లు అందరూ కూడా మరి చాలా భయపెట్టారు. 2 వీక్స్ మరి ఐసీలో ఉన్నాను. ఐసీలో ఉండటం వల్ల నాకు అసలు నిద్ర పట్టక చాలా బాధపడేదాన్ని. నేను ఎక్కువ ప్రేయర్ చేసుకునేదాన్ని. జీసస్ కాలనీ నుంచి మరి ప్రార్థన యోధులు వచ్చారు నా దగ్గరికి. వచ్చి నీకేమవుదు, సర్జరీ జరగదు, అద్భుతం జరుగుతుంది నీకు అని జీసస్ కాల్ ప్రార్థన యోధులు అందరూ కూడా హాస్పిటల్కి వచ్చారండి. నా కోసం ప్రేయర్ చేశారు. వీళ్ళందరూ ప్రార్థన వల్ల నాకు దేవుడు చాలా స్వస్థ ఇచ్చాడు. నేనైతే ఏ సర్జరీ చేయించుకోవాలి, హార్ట్కి సర్జరీ చేయాలన్నారు అని సర్జరీ జరగలేదు. దేవుడు అద్భుతంగా నన్ను ముట్టాడు. ఇప్పుడు నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. ఒక్క చెంపు కూడా ఎత్తొద్దన్నారు కానీ నేను అన్ని పనులు చేసుకోగలుగుతున్నాను. దేవుడు నాకు అంత స్వస్థత దేవుడు అనుగ్రహించాడు. మరి నాకు ఇంకో ప్రాబ్లం కూడా ఉందండి, ఆస్మా. నేను కూలింగ్ తాగడానికి ఉండదు, ఒక డ్రింక్ తాగడానికి ఉండదు, ఏది ఉండదు నాకు. 2016 అప్పటి నుంచి స్టార్ట్ అయింది నాకు. అసలు చిన్నప్పటి నుంచి నాకు ఆస్మా లేదు. చిన్నప్పటి నుంచి నేను నడిచేదాన్ని, పరిగెట్టేదాన్ని, ఆటలాడేదాన్ని, అన్నీ చేసేదాన్ని. నాకు అప్పుడు ఏమీ లేదు.
కరెక్ట్గా నాకు ఏజ్ 35 అన్న టైంలో విపరీతమైన రొంప, తుమ్ములు. నేను తుమ్ముతుంటే అందరూ కూడా బాబు భూమి అదిరిపోతుందని జోకేసుకుని నవ్వుకుంటూ ఉండేవారు. అంత భయంకరమైన తుమ్ములు. ఇప్పుడు నేను అసలు మరి ఆ వాతావరణం నాకు అస్సలు సూట్ అవ్వదు. ఏ వాతావరణం కూడా నాకు సూట్ అవ్వదు. ఎక్కడికన్నా వెళ్తే ఎలర్జీ వచ్చేసింది. ఇల్లు తుడిస్తే ఎలర్జీ, నెక్స్ట్ దులిపితే ఎలర్జీ. సమ్మర్ అని ఉండదు, వింటర్ అని ఉండదు. నిత్యం ఎప్పుడు కూడా అది వస్తూనే ఉంటుంది. అయితే నేను చాలా మందులు వాడాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా మందులు వాడాను, కానీ ఈ ఆస్మా తగ్గేది కాదు. నేను 2 అడుగులు వేస్తే ఆయాసం వచ్చేసేదండి. నేను నడికి కూడా నడలేకపోయేదాన్ని. 2023 నేను హాస్పిటల్కి వెళ్ళి అలా మందులు వాడుతున్నాను. డాక్టర్ గారు అనేవారు, నువ్వు ఎక్కువగా మరి వింటర్లో తిరగకూడదమ్మా, మరి మందులు జాగ్రత్తగా వేసుకో, ఈవినింగ్ 5 ట్యాబ్లెట్ వేసేసుకోమనేవారు. ఆ ట్యాబ్లెట్లు చాలా ఎక్కువ వాడేశాను. ఇంకా వాడేసిన తర్వాత డాక్టర్ దగ్గరకు ఒకసారి వెళ్ళానండి. వెళ్తే డాక్టర్ గారు అన్నారు, ఇంక ఇది తగ్గదు, ఆస్మా అనేది అలాగే ఉండిపోతుంది. 2024లో మరి ఆ నైట్ నేను ఆరాధన టీవీ ఛానల్లో డాక్టర్ పాల్ దినకరం గారు మెసేజ్ వింటున్నా ఉన్నానండి. ఆ రోజు మెసేజ్ అంతా విన్న తర్వాత లాస్ట్లో ఆస్మాతో బాధపడే వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి అనేసి ఆ సభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను కూడా టీవీది ముందుండి మరి చేతులెత్తి ప్రార్థన చేస్తాను. నాకైతే చాలా భయంకరమైన ఆస్మా ఉంది, డాక్టర్ అయితే తగ్గదని చెప్తున్నారు. మరి దేవా నువ్వు గొప్ప అద్భుతం చేస్తావు. ఈరోజు ఆస్మా రోగుల కోసమే ఎక్కువ ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి మరి నేను ఇంకా ఆ మందుల జోలికి వెళ్ళను, నేను ఆ మందులు వేసుకోను. ఆస్మా సంబంధించిన ఏ మందులు నీకు పడదని డాక్టర్ గారు చెప్పారు, అందుకోసం నేను కూడా వాడను. ఇప్పుడు నాకు స్వస్థత చేస్తే చేయి ప్రభా అనేసి నేను ప్రార్థన చేసుకున్నానండి. అక్కడ అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా ఏకీభవించాను ఆ ప్రార్థనలో. అప్పటి నుంచి నాకు ఆస్మా లేదు. ఆ ప్రేయర్లో నేను పాల్గొన్నాను. వాళ్ళైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారు, నేను దాని మీద విశ్వాసం ఉంచమన్నారు, నమ్మకం ఉంచమన్నారు. ఆ నమ్మకం నేను ఇప్పుడు దాకా ఉంచానండి. ఇప్పుడు నాకు తుమ్ములు రావు, తర్వాత ఎలర్జీ లేదు. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా నా పనులు నేను చేసుకుంటున్నాను. అసలు ఆస్మా ఉన్నప్పుడు ఏ పని చేసేదండి కాదు. అసలు ఒక ఇల్లు కొట్టడం కానీ, బూజులు దులపడం కానీ, ప్రయాణం చేసినప్పుడు కూడా నాకు గాలి పడేది కాదండి. ఆ గాలిలో కూడా నాకు డస్ట్ వచ్చేసి పడేది కాదు. కానీ ఇవన్నీ కూడా ప్రేయర్ చేసిన తర్వాత నాకు తగ్గిందండి. ఎందుకంటే నేను విశ్వాసం ఉంచి ఆ వ్యాధి తగ్గాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను. పాల్ దినకర్ అయ్యగారు మరి నా గురించి ప్రార్థన చేశారు. చేసిన వెంటనే నాకు ఇప్పుడు ఏ డస్ట్ అలర్జీ లేదండి, ఏ ఆస్మా కూడా లేదు. ఎన్నో బలహీనతల నుంచి 1 కాదు 2 కాదు రకరకాల బలహీనతలు నాకు కలిగినప్పుడు నేను మరి ఆ ప్రేయర్లో పాల్గొని నా గురించి ప్రార్థన చేసిన డాక్టర్ పాల్ దినకర్ అయ్యగారికి కుటుంబానికి నేను ఎంతగానో కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాను. There are 9 gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ కృపా వరములు 9 ఉన్నాయి. It's found in 1 Corinthians 12:8-10. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల్లో మనం చూడగలుగుతాం. The gifts of the Holy Spirit are gifts operated by the Holy Spirit. పరిశుద్ధాత్మ కృపా వరములు పరిశుద్ధాత్మ ద్వారా క్రియాత్మకమయ్యే వరములు. And the gifts show the nature of God to us. ఈ వరములు దేవుని స్వభావాన్ని మనకు చూపించును. Through the gifts, the Holy Spirit will operate them through you to show how God works and what God does. ఈ వరముల ద్వారా పరిశుద్ధాత్మ మీ ద్వారా పనిచేయచ్చు, దేవుడు ఏమి చేయగలడో మీకు చూపించును. These are gifts. ఇవి వరములు. So it's a gift from God. కనుక ఇది దేవుడిచ్చే వరము. It's not what you earn. ఇది మీరు సంపాదించేది కాదు. So God gives you the gift. కనుక దేవుడు ఆ వరముని ఇస్తారు. Why does he give the gift? ఆయన వరాన్ని ఎందుకు ఇస్తారు? It is to meet somebody's need through you. మీ ద్వారా మరొకరి అక్కర సంధించడానికి. The gifts of the Holy Spirit are given to you for God to use the gifts
and meet somebody's need. దేవుడు వరములను వినియోగించుకొని మరొకరి అక్కర తీర్చడానికి ఆ వరములను మీకు అనుగ్రహిస్తారు. If they need healing, వారికి స్వస్థత అవసరమైతే the gifts of healing will operate through you by the Holy Spirit to heal them. వారిని స్వస్థపరచడానికి పరిశుద్ధాత్మ ద్వారా ఆ వరములు క్రియాత్మకమవుతాయి. If they need a word from God, వారికి దేవుని యొద్ద నుంచి ఒక వాక్కు అవసరమైతే then the Holy Spirit will operate the gift of prophecy and bring the word from God through you to that person or to the nation or to that servant of God. అటువంటి సందర్భంలో ఆ వ్యక్తికి గాని ఆ దేశానికి గాని ఆ దైవజనునికి గాని ప్రవచన వరం అనే వరము ద్వారా దేవుడు తన వాక్కును వారికి అందిస్తారు. If they need a miracle, వారికి అద్భుతం కావాలనుకోండి, somebody is dying, ఎవరైనా చచ్చిపోతున్నారు అనుకోండి, or if an organ is not functioning, లేక ఒక అవయవం పనిచేయట్లేదు అనుకోండి, or if somebody has lost something, లేకపోతే ఎవరైనా ఏదైనా కోల్పోయారనుకోండి, a miracle has to happen. అద్భుతం జరగాలనుకోండి, The gift of working miracles happens. అద్భుత కార్యములు చేయు శక్తి పని చేస్తుంది. And God brings an answer to the need of that person. దేవుడు ఆ వ్యక్తి యొక్క అక్కరకు జవాబును తీసుకుని వస్తాడు. It is not something that is owned by you. ఇది మీ సొంతది కాదు. The gift of the Holy Spirit, the gifts of the Holy Spirit are not under your ownership. పరిశుద్ధాత్మని వరములనేవి మీ యాజమాన్యము క్రింద లేవు. No one can say, I have the gift of healing. ఎవరు కూడా నాకు స్వస్థపరిచే వరం ఉంది అనలేరు. I have the gift of tongues. నాకు భాషల వరం ఉంది, And print business cards. ఆ విధంగా బిజినెస్ కార్డ్ ప్రింట్ చేసుకోవడం, So and so. ఇలా Gift of healing. స్వస్థపరిచే వరం, Gift of working miracles. అద్భుత కార్యాలు చేసే వరం. If you want that, come and contact me. మీకు అది కావాలంటే నన్ను సంప్రదించండి. మొబైల్ నంబర్. If you can't get me, my wife's mobile number. నా నంబర్ దొరకకపోతే నా భార్య నంబర్. It is not your possession. ఇది మీ స్థితి కాదు, It belongs to the Holy ఇది Spirit. పరిశుద్ధాత్మునిది. And it operates through you, and it is operated through you by the Holy Spirit అది మీ ద్వారా పరిశుద్ధాత్ముని వలన క్రియాత్మకమవుతుంది, for meeting the need of someone. ప్రజల యొక్క అక్కర కోసమై. So you need not pray, Lord, give me the gifts of the healing. కనుక ప్రభువా నాకు స్వస్థపరిచే వరములను ఇవ్వండి అని ప్రార్థించాల్సిన Or పని give me the gift of working miracles. లేక అద్భుత కార్యాలు చేయి శక్తినివ్వండి. Pray, ప్రార్థించండి, Lord, I need you. ప్రభువా మీరు కావాలి, I need you. మీరు కావాలి. And when He comes, ఆయన వచ్చినప్పుడు He will operate any gift that is needed, all the gifts that is needed through you to meet the needs of the people. ప్రజల అక్కరను సంధించడానికి ఆయన మీకు అవసరమైన ఏ వరములనైనా ఎన్ని వరములనైనా మీ ద్వారా క్రియ చేయిస్తారు. Of course, the Bible says the Lord distributes the gifts to each one according to his calling. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారి పిలుపు చొప్పున దేవుడు ఆత్మ వరములను పంచి ఇచ్చును. But God is not a stingy person. అయితే దేవుడు పిసిని గొట్టు వ్యక్తి కాదు. You have this gift. నీకు ఇది ఒక్కటే, You have that gift. నీకు అది ఉంది. God operates the gift according to the need. God operates a gift according to the need of the person who comes to be ministered through you. So He can operate all the gifts. మీకు పరిచర్య నిమిత్తమై ఏ వ్యక్తి చేరువవుతారో ఆ వ్యక్తి అక్కర కొలది ఆ వ్యక్తికి పరిచర్య చేయడం కోసం ఆ వరమును దేవుడు వినియోగించుకుంటాడు. అన్ని వరములు వాడుకుంటారు. And through the operation of every gift, ప్రతి వరం యొక్క పరిచర్య ద్వారా who is seen? ఎవరు కనబడతారు? Is it you? మీరా? Is it me? నేనా? Who is to be seen? ఎవరు కనబడాలి? Jesus. యేసు. Jesus. యేసు. That is the only purpose for which God gives us the Holy Spirit and operates His gifts. ఆ ఏకైక ఉద్దేశంతోనే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి తన కృపావరములను క్రియాత్మకం చేస్తారు. And now the 9 gifts can be compartmentalized into 3 categories. ఇప్పుడు 9 కృపావరములను 3 విభాగములుగా వర్గీకరించవచ్చును. One is the gifts of revelation. ఒకటి ప్రత్యక్షత వరములు, To understand God's plan, దేవుని ప్రణాళికను అర్థం చేసుకోవడానికి, to know God's will. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి. What are the 3 gifts? ఏవిటా 3 వరములు? The gifts of revelation. ప్రత్యక్షత వరము. First is the gift of the word of wisdom. మొదటిది జ్ఞాన వాక్యము. Second
is the gift of the word of knowledge. రెండవది బుద్ధి వాక్యము. Both comes as a word. ఈ రెండు కూడా వాక్కు రూపంలో వచ్చును. That's why it's called the word of wisdom, word of knowledge. అందుచేతనే బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యం అనే పేరుంది. And thirdly, the gift of the discerning of spirits. మూడవది ఆత్మల వివేచనము. I'm going to explain that gift to you in a few minutes. నేను కొద్ది నిమిషాల్లో దీనిని మీకు వివరిస్తాను. The gift of the word of wisdom బుద్ధి వాక్యము, and the gift of the word of knowledge. జ్ఞాన వాక్యము. The word of knowledge shows you what the problem is. బుద్ధి వాక్యము అనేది సమస్య ఏమిటో మీకు చూపించును. Whether that problem is because of sin, ఆ సమస్య పాపం వల్ల వచ్చిందా, or whether that problem is because of the devil, లేక అపవాది వలన వచ్చిందా, or whether that problem is because God is testing that person, లేక దేవుడు ఆ వ్యక్తిని పరిశోధించడం వలన వచ్చిందా, or whether it's a problem because somebody else has done witchcraft, లేక మరెవరైనా చేతపడి చేయడం ద్వారా ఆ సమస్య వచ్చిందా, or somebody else in the family has to repent. లేకపోతే కుటుంబంలో మరెవరైనా పశ్చాత్తాప పడవలసి ఉందా. Sometimes the children suffer because of the unrighteousness of the parents. కొన్నిసార్లు తల్లిదండ్రుల అవినీతి వలన బిడ్డలు బాధపడుతూ ఉంటారు. Gift of the word of knowledge will show you why the problem and where the problem is. కనుక బుద్ధివాక్యం అనే వరం సమస్య ఎందుకు వచ్చింది, సమస్య ఎక్కడ ఉన్నదో చూపిస్తోంది. But the gift of the word of wisdom, అయితే జ్ఞానవాక్యం అనేది it brings you the word of solution. అది పరిష్కార వాక్కును సూచిస్తుంది. What is God's answer? దీనికి దేవుని జవాబేంటి? What is God's answer to the problem for that person to be free? ఆ వ్యక్తి విడుదల పొందడానికి దేవుని పరిష్కారం ఏమిటి? Who is the wisdom of God? దేవుని జ్ఞానం ఎవరై ఉన్నారు? Jesus Christ is the wisdom of God. యేసు క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నారు. Colossians 2:3 says, కొలస్సీ 2:3 ఏం చెప్తుందంటే, in Jesus are hid treasures of wisdom and knowledge. సర్వ జ్ఞాన సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. In him are hid treasures of wisdom and knowledge. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. He can understand anybody and anything that happens in a nation. ఆయన ఒక దేశంలో ఎవరినైనా దేనినైనా ఏమి జరుగుతున్నా అర్థం చేసుకోగలడు. And he can also know what is the solution to come out of that problem. అలాగే ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి పరిష్కారం ఏమిటో ఆయనకు తెలుసును. That's why many times అందుచేతనే అనేక when the పర్యాయాలు word of wisdom comes, ఈ యొక్క జ్ఞానవాక్యం వచ్చినప్పుడు comes as a word. వాక్కుగా వస్తుంది. And also అలాగే when this gift operates, ఈ వరము పనిచేస్తున్నప్పుడు Jesus himself comes. యేసయ్య స్వయంగా వస్తారు. He himself comes ఆయనే స్వయంగా వస్తారు. and shows you the wisdom, the solution to the problem. నీకు ఆ సమస్యకు సంబంధించిన జ్ఞానం పరిష్కారం చూపిస్తారు. Who comes? ఎవరు వస్తారు? Jesus. యేసు. Amen. ఆమేన్. So God himself comes to you. కనుక దేవుడే స్వయముగా మీ చెంతకు వస్తారు. Jesus gives you the wisdom. యేసు మీకు జ్ఞానమునిస్తారు. And the Holy Spirit opens your heart. పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని తిరిగి The తెరవచేస్తారు. answers comes from the scripture. జవాబులు లేఖనంలో నుంచి వస్తాయి. The word of wisdom జ్ఞానవాక్యం telling you what you should do, ఏం చేయాలో చెప్తోంది. or whom you should meet, ఎవరిని కలుసుకోవాలో or చెప్తుంది. what does God want you to do at that moment for that person in the wheelchair to come out. ఆ వీల్ చైర్ లో ఉన్న వ్యక్తి బయటికి రావడానికి మీరు ఆ క్షణంలో ఏం చేయాలో చెప్తుంది. Whether it's God's will for that person to be healed, ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డం దేవుని చిత్తమేనా, or whether it's going to take some time, లేక కొంచెం సమయం పడుతోందా, whatever it is, అది ఏమైనను సరే the Lord shows you what to do. ఏం చేయాలో ప్రభు చూపిస్తారు. Whether to anoint the person with oil and pray, ఆ వ్యక్తిని తైలముతో అభిషేకించి ప్రార్థన whether చేయొచ్చా, to curse the devil and cast him out, లేక అపవాదిని శపించి తోలివేయొచ్చా, or whether to get the parents to repent, లేక తల్లిదండ్రులు మారు మనసు పొందాలా, how to do it. దాన్ని ఎలా చేయాలి, The wisdom comes ఆ జ్ఞానం వస్తుంది. so that the work is done and the miracle happens or salvation comes. కనుక ఆ కార్యం జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది, రక్షణ కార్యం జరుగుతుంది. Here God operates these gifts for you to get God's work done. దేవుని పని జరిగించబడ్డానికి దేవుడి వరాలను వినియోగించుకుంటాడు. You can really help people. మీరు నిజంగా ప్రజలకు సహాయం It's చేయొచ్చు. one thing to preach and say
Whether you accept it or not, amen, go your way. మీరు వాక్యం చెప్పేసి అంగీకరించినా అంగీకరించకపోయినా ఆమేనని చెప్పడం మీ దారిలో వెళ్ళిపోవడం ఒక ఎత్తు. But God has given us the ministry of love and compassion. కానీ దేవుడు మనకైతే ప్రేమ కారుణ్యముల పరిచర్య ఇచ్చారు. Until that person gets the miracle, we will not leave God. ఆ వ్యక్తి అద్భుతం పొందే వరకు మనము దేవునిని విడిచిపెట్టము. And God should show us how they can get their miracle. వారి అద్భుతం వారు ఎలా పొందాలో దేవుడు మనకు చూపించాలి. That's why we need this gift. అందుచేతనే ఈ వరం మనకు కావాలి. Simply saying, I'm here to pray for you, get out after the prayer. నేను మీకోసం ప్రార్థన చేయనుకున్నాను, ప్రార్థన అయిపోతే వెళ్ళిపోండి అనకూడదు. That's not compassion. అది కారుణ్యము కాదు. But fighting with God దేవునితో పోరాడాలి. and saying, show me how this person can get a miracle. ఈ వ్యక్తి ఒక అద్భుతం ఎలా పొందుతారో నాకు చూపించండి. Show me, Lord, నాకు చూపించండి. where the problem is. సమస్య ఎక్కడుంది? The Lord will show. ప్రభు చూపిస్తారు. And you can get that person out of trouble. మీరు ఆ వ్యక్తిని సమస్యలో నుంచి బయటకు తీసుకురావచ్చు. If you're only preaching and saying, hear God's word, pray, you fast and pray, and go and get your miracle. We don't need a preacher. We don't need anybody. Today, Chat GPT itself will give you such answers. ఈ రోజున కేవలం వాక్యం చెప్పి ప్రార్థన కావాలా చేసుకోండి, వాక్యం కావాలా చదువుకోండి, అద్భుతం కావాలా అడగండి అని చెప్పి పంపించే పని అయితే బోధకులు అక్కర్లేదు. చాట్ జీపీటీ సరిపోద్ది. Everybody has become very silent. అందరూ మౌనమైపోయారు. You need to hear from God to get that person out of trouble. ఆ వ్యక్తిని సమస్యలో నుంచి బయటకు తేవడానికి మీరు దేవుని స్వరాన్ని వినాలి. Then millions will follow you to Jesus. అప్పుడు లక్షలాది మంది యేసు చెంతకు మిమ్మల్ని వెంబడిస్తారు. I will not leave you, Lord, unless you show me how I can get my brother out of trouble, how I can get my sister out of trouble. నా సహోదరుని సహోదరిని సమస్యల నుంచి బయటకు తెచ్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను ప్రభు, నీవు ఆ కార్యాన్ని చెయ్యాలి. Amen. ఆమేన్. God will show you. దేవుడు మీకు చూపిస్తారు. God will show you. దేవుడు మీకు చూపిస్తారు. Every day I get requests to know God's will concerning a matter in a person's life. ప్రతిరోజు వ్యక్తి జీవితంలో దేవుని చిత్తం చెప్పాల్సిన ప్రార్థన విన్నపం నాకు వస్తోంది. I tremble before God నేను దేవుని ఎదుట వణికిపోతాను. because the answer I give will be what they will choose for their life. ఎందుకంటే నేను ఇచ్చే జవాబు వారి జీవిత కాల నిర్ణయం అయి ఉంటుంది. Whether to marry that person or not. ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలా లేదా? They'll say we have 2 jobs. వారు చెప్తారు 2 ఉద్యోగాలు ఉన్నాయి. One in Dubai, ఒకటి దుబాయ్ లో ఉంది, one in New Zealand. ఒకటి న్యూజిలాండ్ లో ఉంది. Which one to take? ఏది తీసుకోవాలి? So I look to God. కనుక నేను దేవుని వైపు చూస్తాను. Like that there are several questions. ఆ రీతిగా అనేక ప్రశ్నలు ఉంటాయి. And I look to God. నేను ప్రభు వైపు చూస్తాను. God is gracious దేవుడు కృపాసహితుడు to answer. జవాబు ఇవ్వడానికి. Sometimes I don't get an answer for some people. కొన్ని పర్యాయాలు కొంతమందికి నాకు జవాబు It's రాదు. not their fault, ఇది వారి పొరపాటు కాదు. but sometimes God makes them wait. కొన్నిసార్లు దేవుడు వేచి But ఉండేలా many చేస్తాడు. times He gives the answer. అయితే అనేక పర్యాయాలు జవాబు ఇస్తారు. 90%. 90%. If I don't get the answer, నాకు జవాబు రాకపోతే I simply say I'm still praying about this matter. నేను చెప్తాను దీని గురించి ఇంకా ప్రార్థన చేస్తున్నాను. We don't need to put up a false show and try to give answers which is not from God. మనము దేవుని యొద్ద నుంచి జవాబు లేకుండా అనవసరమైన ప్రదర్శనతో జవాబు చెప్పాల్సిన పని లేదు. Yes, it is finally God who speaks, not you. ఎందుకనగా చివరిగా మాట్లాడేది దేవుడు, నీవు కాదు. One day, ఓ రోజున a person several years ago చాలా సంవత్సరాల క్రితం wrote to me, ఒక వ్యక్తి రాశారు, I've got a job in Malaysia, brother. సోదరుడా మలేషియాలో ఉద్యోగం వచ్చింది. Petroleum company. పెట్రోలియం కంపెనీలో Good job. మంచి ఉద్యోగం, Excellent emoluments. అద్భుతమైన రాబడి, Good prospects. మంచి అవకాశాలు. And I've got also another job in Doha. అలాగే దోహాలో మరొక ఉద్యోగం వచ్చింది, Qatar. ఖతార్లో. But that is not as attractive as the Malaysian job. అయితే మలేషియా ఉద్యోగం అంత ఆకర్షణగా అది లేదు. I prayed. నేను I ప్రార్థించాను, prayed again. మరలా The ప్రార్థించాను. Lord clearly said, ask him to go to Qatar ప్రభు స్పష్టంగా చెప్పాడు, ఆ వ్యక్తిని ఖతార్ and వెళ్ళమనండి, take up that job. ఆ ఉద్యోగం చేపట్టుకోమనండి. So I wrote to him. కనుక ఆయనకి రాశాను. I said, నేను చెప్పాను, even though the emoluments are excellent in Malaysia, మలేషియా అవకాశంలో అద్భుతంగా ఎన్నో ఉన్నప్పటికీ in the Malaysian company, ఆ మలేషియన్ కంపెనీలో I feel strongly in the spirit నేను ఆత్మలో బలంగా భావిస్తున్నాను, that you should take up the Qatar job. నీవు ఖతార్ ఉద్యోగం చేయాలి. The future will be blessed. భవిష్యత్తు దీవెనగా ఉంటుంది. God will raise you up. దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు. He took the job in Qatar, just obeying
what the Holy Spirit graciously showed me. పరిశుద్ధాత్ముడు కృపాసహితంగా నాకు చూపిన మాటకు అతను విధేయుడయ్యాడు. And within 2 months' time, 2 నెలల కాలంలో the Malaysian company closed down. మలేషియా కంపెనీ మూతబడిపోయింది. And he said, brother, ఆయన అన్నాడు, సోదరుడా, God saved me. దేవుడు నన్ను రక్షించాడు. Thank God. దేవునికి If వందనములు. I had gone to Malaysia, నేను మలేషియా వెళ్ళుంటే today I'll be in the streets. ఈ రోజు వీధుల్లో పడేవాడిని. That company closed. ఆ కంపెనీ మూతపడింది. But today he is in Qatar. ఈ రోజు ఆయన ఖతార్లో ఉన్నాడు. God has raised him up to be the top IT head in one of the top petroleum companies of the government. దేవుడు అతన్ని ప్రభుత్వ రంగంలో ఉన్నతమైన ఐటీ శాఖలో పెట్రోల్ విధానంలో ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. Yes, my friend. అవును స్నేహితులారా, God will show you his wisdom. దేవుడు తన జ్ఞానమును మీకు చూపించును. The wisdom to guide people. ప్రజలను నడిపించడానికి, Guide your family members. కుటుంబ సభ్యులను Guide నడిపించడానికి, your congregation. సంఘాన్ని నడిపించడానికి, Not just preaching and sending them away. కేవలం బోధించి పంపించి వేయడం కాదు, Fighting for every soul. ప్రతి ఆత్మ కోసం పోరాడడం, Getting an answer from God and guiding them. దేవుని యొద్ద నుంచి జవాబు పొంది వారిని నడిపించడం. So God is going to give us the gift of the word of knowledge, కనుక దేవుడు మనకట్టి జ్ఞానవాక్యం the word ఇస్తారు, of wisdom, బుద్ధి వాక్యం ఇస్తారు, to solve everyone's problem and direct them in life according to God's plan. ప్రతి ఒక్కరి జీవితాల్లో సమస్యల పరిష్కారం చేసే దేవుని ప్రణాళిక ప్రకారం To నడిపించడానికి, guide kings రాజులను నడిపించడానికి, and to guide the nation, దేశాన్ని నడిపించడానికి, bringing them solutions to the problems. సమస్యలకు పరిష్కారాలు వారి యొద్దకు తీసుకురావడం. Hallelujah. హల్లెలూయా. Anything is possible for him who believes. ఆయన విశ్వసించు వానికి సమస్తము సాధ్యమే అని చెప్పారు. Amen. ఆమేన్. Lord Jesus, ప్రభు అయిన యేసయ్య, Lord, you are a God of restoration. ప్రభువా మీరు పునరుద్ధీకరణ కలిగించే దేవుడై ఉంటూ ఉన్నారు కదా. Restore everything which your children have lost in their lives. నీ బిడ్డలు వారి జీవితంలో కోల్పోయిన సమస్తమును మీరే తిరిగి సమకూర్చండి, Some పునరుద్ధీకరించండి. may be blaming COVID-19. కొందరు కోవిడ్-19 వల్లే మేము అన్నిటినీ కోల్పోయాము అని చెబుతూ ఉండవచ్చు. They may be saying only because of COVID-19, I am financially down. ఈ కోవిడ్-19 రావడం వల్లే నేను ఆర్థికంగా అన్ని కోల్పోయున్నాను అని వారు చెబుతూ ఉండవచ్చు. But then you can give them back everything in double measure which they have lost, అయితే Lord. వారు కోల్పోయినదంతా రెండంతలుగా మీరు తిరిగి దయచేయగలరు ప్రభువా. More than they can even imagine. వారు ఊహించిన దానికంటే అధికముగా Let ఇవ్వగలరు. your children be blessed financially in double measure. నీ బిడ్డలు ఆర్థికంగా రెండంతలుగా ఆశీర్వదించబడుదురుగా. Let complete transformation happen, Lord. సంపూర్ణమైన రూపాంతరత కలుగునుగాక ప్రభువా. Lord, more than even they prayed or even imagined, let them be blessed in double measure, oh God. ప్రభువా వారు అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అధికముగా వారు దీవించి ఆశీర్వదించబడుదురుగా. Lord, Father, let your children's blessings increase. తండ్రి నీ బిడ్డల ఆశీర్వాదములు పెరుగునుగాక. Let them grow in health, వారు ఆరోగ్యములో ఎదుగుదురుగాక, in wealth, ఐశ్వర్యములో ఎదుగుదురుగాక, and in spiritual blessings also, ఆధ్యాత్మికంగా Lord. కూడా ప్రభు ఆశీర్వాదములు Today, పొందుకుందురుగాక. bless them, ఈ Lord. రోజు వారిని దీవించండి దేవా. Bless their job. వారి ఉద్యోగమును దీవించండి, Bless their business. వారి వ్యాపారాలను దీవించండి, Bless their family life. వారి కుటుంబ జీవితమును Bless ఆశీర్వదించండి, their family life. వారి కుటుంబ జీవితాలను ఆశీర్వదించండి. Let them have everything in double, oh God. అన్నిటినీ రెండంతలుగా తిరిగి సమకూర్చండి దేవా. Your hand is coming upon your children even now. ఇప్పుడే నీ హస్తం నీ బిడ్డలపైకి దిగి వస్తున్నందుకే వందనాలు యేసయ్యా. Let miracles happen. అద్భుతములు జరుగునుగాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. God bless you. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.